సీతాన్వేషణలో వాయుపుత్రుని విజయం, లంకా ప్రవేశం. ధర్మమనే దీపం చేతబట్టి భక్తి మార్గంలో శక్తివంతంగా సాగే ఆంజనేయ వీర విహారం. అడ్డంకులు వచ్చినప్పుడల్లా ఆత్మవిశ్వాస ఆయుధం చొప్పించి అసత్యాన్ని ఎదిరించిన ఆంజనేయుని అప్రతిహత కథనం. ఆకాశాన్ని చీల్చుకుంటూ లంక వైపు ప్రయాణించే యాత్రలో సురస, సింహిక, లంకిణి ఆటంకాలను శక్తితో కాక చాతుర్యంతో అధిగమించే రామభక్తి కిరణ కథా స్రవంతిలోకి సాగే కథనమే సీతాన్వేషణలో వాయుపుత్రుని విజయం, లంకా ప్రవేశం. రండి, మనము ఆంజనేయునితో ప్రవేశిద్దాం. అనగనగా అది త్రేతాయుగంలోని రామాయణ కాలం. సీతాన్వేషణకై దక్షిణ దిశగా సాగిన పవనసుతుడు శ్రీరాముని స్మరించుకుంటూ రామకార్యాన్ని తన జీవిత ధ్యేయంగా మలుచుకున్నాడు. ఆకాశాన్ని చీల్చుకుంటూ లంక వైపు ప్రయాణించే ఈ యాత్రలో ఆకాశంలో హఠాత్తుగా ఒక మహా దివ్య రూపం ప్రత్యక్షమవుతుంది. ఓయ్ వానరవీరా, ఎవరివి నీవు? ఎక్కడికి వెళుతున్నావు? నా ముందుగా ఎవరూ వెళ్లేందుకు వీలులేదు. నిన్ను నేను భక్షిస్తాను. ఓ మహాదేవత, నేను వాయుపుత్రుడు హనుమంతుడు, శ్రీరాముని దూతను. సీతాదేవిని వెదికేందుకు లంకకు ప్రయాణిస్తున్నాను. దయచేసి నాకు దారి విడువండి. నేనెవరో తెలుసా నీకు? నేను సురస, సర్పాల మాతృక. దేవేంద్రుడు నన్ను నీ శక్తిని పరీక్షించమన్నాడు. నీ శరీరం నా నోటి ద్వారా ముందుకు పోని చూద్దాం. నీ శక్తి యుక్తులేంటో నన్ను పరీక్షించని అంటూ సురస తన నోటిని 1000 యోజనాల వరకు విస్తరిస్తుంది. నీవు ఎంత పెరిగితే నేను అంతకన్నా ఎక్కువగా నోటిని విస్తరిస్తాను. ఈగలాగా నువ్వు ఏనాటికి తప్పించుకోలేవు తెలుసా? సురస, చూస్తూనే ఉండు. ఒక్క క్షణం లోపలికి వెళ్ళి వెలుపలికి వస్తాను. అలాగే తీక్షణంగా చూడు అంటూ తదుపరి క్షణంలోని హనుమంతుడు సూక్ష్మ రూపాన్ని ధరిస్తాడు. వేగంగా సురస నోటిలోకి ప్రవేశిస్తాడు. ఏ విధంగా అయితే ప్రవేశిస్తాడో అదే విధంగా బయటకు వస్తాడు. ఇదిగో, నేను నీ నోటిలోకి ప్రవేశించాను, అదే విధంగా బయటకు వచ్చాను. ఇప్పుడు నా రామకార్యానికి మార్గం చూపు, సరేనా? ఆహా, నీవు నిజమైన మహావీరుడు హనుమ. శక్తి ఉన్నవాడు ఎంత వినయంగా ఉండగలడో నిన్ను చూస్తే అర్థమవుతోంది. నీ బుద్ధి, నీ చాతుర్యం, నీ విధేయత అన్నీ నన్ను మెప్పించాయి. ధన్యవాదాలు సురసమాత, మీరు నాకు మార్గాన్ని చూపారు. మీ దీవెనలు సీతమ్మను చేరేందుకు మార్గం కడతాయి. వాయుపుత్ర, నీ విజయం నిశ్చితం. సీతాదేవిని దర్శించి రామునికి శుభవార్త తీసుకురాగలవు. నీ ప్రయాణం విజయవంతం కావాలి. జయోస్తు. అలా సురస ఆశీర్వచనంగా నవ్వుతూ ఉంటే హనుమంతుడు మేఘంలా ప్రయాణిస్తూ లంక వైపు ఆకాశ మార్గంలో పచ్చని మెరుపులా ముందుకు సాగుతూ ఉంటాడు. అదే సమయంలో సముద్ర గర్భంలో గంభీరమైన చీకటి నుంచి ఒక కటిక శక్తి పొలుసుల పాములాగా ఎగసి వస్తుంది. ఈ చిన్న వానరం నా పక్షవశంలో పడతాడని తెలియనట్టుంది పాపం. చూశాను నీ ఛాయను, ఇక నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఏమిటిది అని వినిపించిన ఆ మాటలకు హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. ఏమిటిది? నా శరీరాన్ని క్రిందకు లాగుతున్నట్లుంది. ఇదేదో రాక్షస మాయగా ఉంది. గురువులు చెప్పినట్లుగా ఇది సింహికే కావచ్చు. అవును, సింహిక మాయనే నేనిప్పుడు చవిచూస్తున్నాను. ఇంతలో వికృతంగా మరో నవ్వు వినిపిస్తుంది. ఓ కపివీరా, నీవు నన్ను ఎవరనుకున్నావు? నేనెవరో నీకు తెలుసా? కనుక్కో చూద్దాం. నువ్వెవరో నాకు తెలియదు, కాని నన్ను అవమానిస్తే చాలు, ఎవ్వరైనా సరే వారికి వినాశనమే. రామదూతను అవమానించిన వారికి రక్షణ లేదు అంటూ హనుమంతుడు ఒక్క దెబ్బతో సింహికను నిలువునా చీల్చివేస్తాడు. ఆ రాక్షసి రెండుగా చీలిపోతుంది. అంతే, సింహిక రాక్షసి సంహరించబడుతుంది. ఆ సమయంలో హనుమంతుడు ఒక్కసారి ఆ శ్రీరామచంద్రుని స్మరిస్తాడు. ఓ రామ, నీ కృపతో ఎన్నో అడ్డంకులను దాటుతున్నాను. ఈ జయములన్నీ నీవే, నీవిచ్చిన శక్తివే ఈ జయాలు. ఇప్పుడు లంకను చేరే సమయం ఆసన్నమైంది. జై శ్రీరామ, జై శ్రీరామ అంటూ చీకటి పడుతున్న వేళ హనుమంతుడు లంక తీరానికి చేరుతాడు. అంతే, అక్కడ ఆశ్చర్యంగా అంతలోనే లంక ద్వారాన్ని కాపాడే రాక్షసి లంకిణి కనిపిస్తుంది. ఎవరది? ఏ వానరం రాత్రిపూట నగరంలో అడుగు పెడుతోంది? ఇది నా ఆదేశానికి భయపడదా? ఓ వానరా, ఎవరు నువ్వు? ఎవరు కావాలి?
ఓ రాక్షసి, నేను ఒక సాధారణ వానరుడను, రామదూతను, ధర్మ మార్గంలో ఉన్నవాడిని. ఇక్కడ ధర్మం కాదు కావలసింది, లంక అంతా రాక్షసమే జీవించేది. ఇంకొంచెం ముందుకు వస్తే నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి తెలుసా? అలా అనకు, వచ్చాను చూడు నా శక్తిని అంటూ హనుమంతుడు ఒక్క పిడికిలితో లంకిడిని సమీపంలోని చింతపండు విత్తనంలా బలంగా విసురుతాడు. అంతే, ఆ రాక్షసి విసురుగా పడిపోతుంది. లంకిని లేచి ఆశ్చర్యంగా, జయహో హనుమా, జయహో వానరోత్తమ! ఒకరోజు ఓ వానరుడు నాతో తలపడతాడనే బ్రహ్మశాపం నాకుంది. అర్థమైంది. ఇదే ఆ క్షణం. పొమ్ము రామదూత, పొమ్ము, నీ గమ్యం నీకు దీవించబడుగాక అని లంకిని దీవిస్తుంది. హనుమంతుడు మాయమనిషిగా మారి లంకలో అతి చిన్న రూపంతో ప్రవేశిస్తాడు. మయుని అపూర్వ శిల్పకళతో ఏర్పడిన నగరంలోని ప్రాసాదాలను చూసి ఆశ్చర్యపడుతాడు. ఎటు చూసినా ఆకాశాన్నంటే రాజప్రాసాదాలు, అంతఃపుర భవనాలు. కాని అతని మనసులో మాత్రం ఉన్న లక్ష్యం ఒక్కటే, అదే సీతాదేవిని కనుగొనాలి. చిన్న శరీరం ధరించి హనుమంతుడు రావణుని మందిరంలోనూ, పానశాలల్లోనూ, పుష్పక విమానంలోనూ అన్ని చోట్ల సీతను వెతుకుతాడు. నిదురిస్తున్న స్త్రీలలో మండోదరిని చూసి సీత అని భ్రమిస్తాడు. మళ్లీ తప్పు తెలుసుకుని అన్వేషణ కొనసాగిస్తాడు. సీతమ్మ జాడ కానక చింతిస్తాడు. ఏం చెయ్యాలో తోచదు. అంతలో అశోకవనం కనిపిస్తుంది. ఇది ఆంజనేయుడి లంకా ప్రవేశం. తదుపరి కథ